సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ గుట్టు. రచన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి. బైకును బయటికి తీయబోతున్న చంద్రశేఖర్ ఇంట్లోకి వస్తున్న కృష్ణవేణిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏమని పలకరించాలో అర్థం కాక బైకును పక్కన పెట్టి మళ్లీ స్టాండ్ వేశాడు. రోడ్డు మీదికి వెళ్లాలన్న ఆలోచన విరమించుకుని ఇంట్లోకి నడిచాడు. కృష్ణవేణి కూడా ఇంట్లోకి వచ్చింది. కృష్ణవేణి అనుకోకుండా రావడాన్ని చంద్రశేఖర్ భార్య లలిత కూడా జీర్ణించుకోలేకపోయింది. రా అక్క, ఎప్పుడెళ్ళినవు? పలకరించింది లలిత. 8 ముభావంగా జవాబిచ్చింది కృష్ణవేణి. ఫోన్ అన్న చెయ్యలేదు, వస్తున్నా అని అడిగింది లలిత. ఫోన్ చేసే అవసరమేముంది? యాంత్రికంగా అంది కృష్ణవేణి. లలిత మరేమీ అడగలేకపోయింది. వాళ్ళ మధ్య జరిగిన ఓ చిన్ని గొడవ తర్వాత ఇదే మళ్లీ కలుసుకోవటం. చంద్రశేఖర్కు ఏ మాట మాట్లాడే ముఖమే లేనట్లు నిశ్శబ్దంగా ఉన్నాడు. లలిత ప్లాస్టిక్ కుర్చీ చూపించి కూర్చో అంది. మంచినీళ్లు తెచ్చిచ్చింది. చంద్రశేఖర్ కూడా ఇంకో కుర్చీలో కూర్చున్నాడు. లలిత కింద కూర్చొని గోడకు ఒరిగింది. విజయ్ కాలేజీకి పోతుండా? మళ్లీ పలకరించింది లలిత. ఆ పోతుండు. ఇవాళ భువనగిరి దాకా ఇద్దరం కలిసే వచ్చినాం అంది కృష్ణవేణి జవాబుగా. కాళ్ళు కడుక్కో అక్క, అన్నం తిందు. 12 అయింది, ఇప్పుడే ఆకలైతే లేదు. మళ్లీ ముగ్గురి మధ్య మౌనం రాజ్యమేలింది. లలిత భర్త చంద్రశేఖర్కు చికెన్ తీసుకురాపో అని లోగొంతుకుతో చెప్పింది. చంద్రశేఖర్ బజారుకెళ్లాడు. లలిత గొంతు సవరించుకుంది. నెల్లాల నుండి మా మనసులో లేదక్కా. బుజ్జివాళ్ళ దావతికి పోయినవన్న మాటే గాని మాకేం సంతోషంగా లేదు. మీ తమ్ముడు కూడా బుజ్జి పెండ్లి తెల్లారి విందులకు పోయే ముందు మాట్లాడిన మాటలకు తర్వాత మస్తు బాధపడిండు. అట్లా నోరు జారాల్సింది కాదని అనుకున్నాడు. మేమే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాం, కాని నువ్వెంత కోపానున్నవో అని భయపడ్డాం. మరదలు లలిత ఆడబిడ్డ కృష్ణవేణికి సంజాయిషిలా చెప్తూ పోతోంది. మీరు బాధపడుండ్రి, భంగపడుండ్రి. ఆడు నా ఇదివరకటి తమ్ముడు కాదు, నువ్వు ఇదివరకటి మరదలివి కాదు. మీరు చాలా మారిండ్రు. నేను పేదదాన్నే గాని ఈ ఇంటి ఆడపిల్లను కాకుండా పోను అనుకున్నా, కాని శేఖర్ గాడు చాలా మారిండు. ఈ ఊరికి ఇట్లా ఫోన్ కడితే అట్లా వాలిపోయేదాన్ని. నా అమ్మగారి ఊరని అమ్మ అయ్యా పోయినా నా తమ్ముడు ఉండని వచ్చేదాన్ని. మిమ్ముల్ని పెట్టమని పొయ్యమని ఎప్పుడు పేలిపియలే. ఈ ఊళ్ళే వేరే ఇంటి ఆడపిల్లల చేష్టలను నాకు రుద్ది నన్ను బాగానే తిట్టిండాడు. నాకు ఈ ఊళ్ళో ఏ బంధం ఇక లేదని అర్థమైంది అని కళ్ళనీళ్లు పెట్టుకుంది కృష్ణవేణి. లలిత ఓదార్చింది. అయ్యో అట్లా బాధపడకక్క, నీదెంత నిండుగుణమో మాకు అక్కరలేదా? నువ్వు ప్రేమగల్ల మనిషివి అని లలిత కూడా కంటనీరు పెట్టింది. లలిత చంద్రశేఖర్ల బిడ్డ పెండ్లైన తెల్లారి మధ్యాహ్నం భోజనాల టైంలో జరిగిన ఆ సంఘటన ఇద్దరికీ కళ్ళెదుట కదలాడింది. అనుకోకుండా మాటలు జారుతున్నాయి. అక్కా తమ్ముళ్ళు ఇట్లా కోపంతో ఊగిపోతుంటే లలిత ఇదివరకెప్పుడూ ఇట్లా చూడలేదు. తమ్ముడు కూతురు పెండ్లి చేసిండు. రాత్రే అప్పగింతలైనాయి. ఇవాళ పిల్లగాని వాళ్ళ ఇంట్లో దావత్కు పోయేది ఉంది. సాయంత్రం 4 గంటలకెళ్ళినా దావత్కు అల్కగా పోవచ్చు. బస్సు గట్టిండ్రు. వలిగొండకు బొమ్మల రామారానికి 1.5 గంటల ప్రయాణమే. పొద్దున టిఫిన్ చేసేటప్పుడు దగ్గరోళ్లే 10-15 మంది ఉన్నారు. అప్పుడు మామూలు ముచ్చట్లే నడిచినాయి. కొద్దిగా దూరపు చుట్టాలను, ఊరోళ్లను మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నాడు చంద్రశేఖర్. పెండ్లి తెల్లారి మధ్యాహ్నం భోజనం కాబట్టి బస్సెళ్లే టైం చాలా ఉంది కాబట్టి మొగోళ్లకు మొదలు మందు పోసిండు. 3 ఫుల్లు బాటిల్ ఇప్పితే 10-15 మంది ముచ్చట్లల్లో మునిగిండ్రు. బుజ్జి కూడా ఎంసీఏ చేసింది కదా, ఏమన్నా నౌకర్లా పెట్టిస్తానన్నాడా శేఖర్? మందు చప్పరిస్తూ అడిగిండు వీరయ్య మామ చంద్రశేఖర్ను. బీటెక్ కోలకే కొద్దిగా అలకనట గాని ఎంసీఏ వాళ్ళు ఇంకో కోర్స్ ఏదైనా చేస్తేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందట మామ జవాబిచ్చిండు చంద్రశేఖర్. అవుగని పిల్లగా కట్నం ఎంత కొప్పుకున్నావు? గింత అని వాళ్ళు పట్టుబట్టలే గాని పెళ్లి చేసిచ్చి 3 ఎకరాలు బుజ్జి పేరు మీద రాసిస్తానన్ననే.
40 తులాల దాకా బంగారం పెడితిమిగానే అని చెప్పిండు చంద్రశేఖర్. 3 ఎకరాలంటే మాటలా? మన భూములకు ధరలు బాగా పెరిగాయి. 3 కోట్లన్నట్టే ఈ కాలాన. ఆళ్ళు కుశామతిగానే ఉన్నారు గదా అందుకున్నాడు గడ్డమీద రామయ్య చికెన్ లెగ్ పీస్ కొరుక్కుంటా. నీకు మొత్తం ఉంది 8 ఎకరాలా? ఇల్లాయపల్లి సీనయ్యకు నీకు సమాన భాగమే కదా? లేదే, ఆయనకు మా దాంట్లో సగమేనాయే. ఆళ్ళు ఇద్దరన్నదమ్ములు గదా, సరి 3 ఎకరాలు. నేనొక్కనే కాబట్టి నాకు 6 ఉంది. 6లా 3 బుజ్జికి రాసిస్తే మరి పోరనికేముంటదిరా? గదే 3 ఎకరాలు మిగులుతుంది ఒప్పుకుండు చంద్రశేఖర్. ఇయ్యాల రేపు తర్వాత కిరికిరి పెట్టుకునే బదులు ఆయంత పెళ్ళప్పుడే 2 ముక్కలు చేసిన ఆడపిల్లకు కూడా పాలేనటగా. బానే చెప్తున్నావు గాని రేపు మరి నీ ఆడపిల్లొచ్చి భాగం అడిగితే నీకు మిగిలేది 3 ఎకరాలే. అండ్లనే నువ్వు కొడుక్కు బిడ్డకు 2 ముక్కలు చేయాలనే. ముచ్చట మెల్లగా సీరియస్కు మళ్ళింది. ఏయ్, మా అక్కకి పాలడిగే ముఖముందా? ఏం తక్కువ చేసినావు ఆమెకి? అయినా ఆ దినాల్లా మా నాయన బానే పెట్టిండు. పెట్టినా పెట్టకున్నా ఇప్పుడు ఆ ముచ్చటెత్తుడే తప్పు ఖరాఖండిగా తేల్చి చెప్పిండు చంద్రశేఖర్. ఆళ్ళకసంటూ ఆలోచనలు ఉన్నా లేకున్నా మంది నేర్పుతారు బిడ్డ. ఆళ్ళకు కూడా ఎప్పుడన్నా మనసుకెక్కితే ఎట్లా అంటున్నారా? మనసుకెక్కితే మాత్రం అడుగుతారా? చంద్రశేఖర్కు 4వ పెగ్గు పనిచేస్తుంది. భార్య లలిత వచ్చి, మాటలు జర బంజయిర్రి అన్నది. పొద్దూకంగా ఇందుకు పోయేదుంటే పిల్ల తండ్రికి ఇట్లా దాగుతాడుల్లా ఎక్కడనన్నా? మనులనే ఇట్లా తయారైండ్రు గాని అని హెచ్చరిక లాంటి మాట వదిలింది. ఏ యాగు, మా అక్క పాలు అడగొచ్చు అంటే కోపం వచ్చింది. ఆమె ఎప్పుడన్నా అడిగిందా మనలా? లలిత కోపంగా ప్రశ్నించింది. చంద్రశేఖర్ నోరు జారిండు. అడిగితే మర్యాద దక్కుతుందా? తాగుబోతు మాటలు బంద్ చెయ్యి. ఆమె చెవిన పడితే బాధపడుతుంది కొంచెం లోగొంతుకుతో అసహనంగా అన్నది. ఈ మాటలు లీలగా చంద్రశేఖర్ అక్క కృష్ణవేణి విన్నది. సంభాషణ పెరుగుతుండడంతో 2 అడుగులు వేసి తమ్ముడు ఇతర మగవాళ్లు తాగుతున్న వరండాలోకి వచ్చింది. మరదలు లలిత తమ్ముడు చంద్రశేఖర్ నోరు మూపిస్తుండడం అర్థమైంది. వచ్చిరాని మాటలు ఎందుకు మాట్లాడతావురా? నిన్ను నేను పాలడిగినాను? నీ బిడ్డకు భాగం పంచి నువ్వే ముచ్చట ముందలేసుకున్నావు గాని అని తమ్ముడి మీదికి ఎగబడింది కృష్ణవేణి. బావ బతుకున్నప్పుడు ఆ ముచ్చటోసారి తీయబోతే అప్పుడే నోరు మూపించిందక్క. నీకు చెప్పలేదేమో గాని ఈ మధ్య పాతకాలపు ఆడపిల్లలంతా మనూళ్ళ కేసులేస్తుంటే ఈ ముచ్చటొచ్చింది. నీ గురించి కాదు పో అన్నాడు తమ్ముడు చంద్రశేఖర్. పాలడిగే ముఖముందా అంటున్నావు? ఎందుకనరా అంత బల్పు మాటలు? ఈ ఊళ్ళే భూముల ధరలు పెరగంగానే మనుషులే మారిండ్రు కదరా. ఈ ఊరి ఆడపిల్లల మనసులే మారిపోయినాయి పో అన్నాడు వీరయ్య మామ. తాగుట్ల కూసోని ఏం మాట్లాడుతుండ్రు మీరు? ఆవేశంగా అన్నది కృష్ణవేణి. ఏదో వరుస మీదొచ్చింది గాని జర ఊకో చిన్నమ్మా అని ఊరడించి చూశాడు కొడుకు వరుస అయ్యే యువకుడు. ఏం వరుస మీది? ఆని బిడ్డ పెళ్లి చేసిండు. ఆడుబిడ్డగా నేనేమన్నా అన్ననా అడిగిన్నా? ఒడిబియ్యాను కూడా నోచుకొని రాతాయ్య నాది. ఏమన్నా పెట్టమంటినా పొయ్యమంటినా? ఈ ఊరి ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా పంపకాలు అడుగుతుండ్రని నాకు పూస్తారు. ఆవేశంతో ఊగిపోయింది కృష్ణవేణి. వాతావరణం వేడెక్కింది. మందు తాగే వాళ్లంతా చిన్నబుచ్చుకున్నారు. మరదలు లలిత కృష్ణవేణిని బతిమాలుతూ చెయ్యి పట్టుకుంది. చెయ్యిడు అని జాడించుకుంది కృష్ణవేణి. ఇసొంటి అమ్మగారోలుంటే ఎవతైనా పాలు అడగాల్సిందే మరి అన్నది. చంద్రశేఖర్ మళ్ళీ అందుకున్నాడు. నువ్వు అడుగుతావా? కోపంగా అరిచాడు. నేనేరా అయ్యా. అమ్మకు నువ్వు ఒక్కనే పుట్టినవా ఏంది? ఆ లాస్తి నువ్వే ఎందుకు మొయ్యాలే? భూములకు కోట్ల రూపాయలు రాబట్టి బిడ్డకు కొడుక్కిస్తావు, బల్బు మాటలు మాట్లాడతావు. కృష్ణవేణి ఆవేశంలో అరిచి దుఃఖంలో మునిగిపోయింది. బంధువుల్లో 2-3 ఆడవాళ్లొచ్చి కృష్ణవేణిని ఓదార్చడానికి ప్రయత్నించారు. ఎలాంటి కారణం లేకుండా ఆడపిల్లలు పాలు పంచుకుంటుండ్రని ముచ్చట తెచ్చి తనను అవమానించినందుకు కుమిలిపోయింది కృష్ణవేణి. కృష్ణవేణి అమ్మగారి ఊరు బొమ్మల రామారంలో ఆడపిల్లలు భూమి కోసం కేసులు వేసి అన్నదమ్ముల దగ్గర భూమినన్నా పంచుకుంటున్నారు, లేదా కాంప్రమైజ్ పైసలన్నా తీసుకుంటున్నారు. అందువల్ల బొమ్మల రామారంలో ఏ దావత్లు చూసినా ఇదే ముచ్చట. భూమి ధర ఇక్కడ ఎకరం కోటి పైమాటే పలుకుతుండడంతో ఇలాంటి గొడవలు రక్త సంబంధికుల మధ్య పెరుగుతున్నాయి. జరిగిన గొడవలో చిన్నబుచ్చుకున్న కృష్ణవేణి బ్యాగు సర్దుకొని కొడుకును తీసుకుని ఊరివాట పట్టింది. 20 ఏండ్ల కొడుకుకు ఇదేమీ అర్థంగాక ఇంటికెందుకు అన్నాడు. గొడవ జరిగినప్పుడు చంద్రశేఖర్ కొడుకు కృష్ణవేణి కొడుకు విజయ్ బైక్ మీద ఊర్లో ఏదో పనుంటే పోయొచ్చారు. వాళ్ళిద్దరికీ ఈ గొడవ తెలియదు. కృష్ణవేణి కొడుకు జవాబు చెప్పకుండా రమ్మంటూ బస్టాండ్ దిక్కు నడిచింది.
మరదలు లలిత, ఆమె కొడుకు బతిమాలుతున్నా బస్టాండ్ చేరింది ఆమె. ఆమె రోడ్డు మీదకి రాగానే భువనగిరి బస్సొచ్చింది. తల్లి కొడుకులు బస్సెక్కారు. ఏమైందో మరీ గట్టిగా అడగలేకపోయాడు విజయ్. ఆమె బస్సెక్కి సీట్లో కూర్చుంది. బస్సు కదిలింది. ఆమె కళ్ల నుండి నీరు ధారాపాతంగా కారుతుంది. తనకు తమ్ముడి కుటుంబానికి ఉన్న బాంధవ్యం తాలూకు జ్ఞాపకాలు ఆమెను కలవరపెడుతున్నాయి. ముప్పై ఏండ్ల కిందట తన పెళ్లి జరిగినప్పుడు ట్రాక్టర్ మీద కృష్ణవేణి జంటను సాగనంపారు. 4 తులాల బంగారం, వెండి పట్టగొలుసులు, 10,000 నగదు ఇచ్చారు. అత్తగారిల్లు మోత్కూరులో ఊరికొసకున్న కుమ్మరి పెంకుల ఇల్లు. పేరుకు వ్యవసాయదారుల కుటుంబమే గాని ఒక్కటే ఎకరం భూమి ఉంది. అది కూడా లావని పట్ట. చూస్తుండగానే కాలం గడిచింది. 2 పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. అమ్మాయి చిన్నదైనా ఇంటర్ కాగానే పక్కూరిలో ఎలక్ట్రీషియన్ పనిచేసే అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. పెద్దోడు విజయ్ డిగ్రీ చదువుతున్నాడు. రోజు భువనగిరి వచ్చిపోతాడు. అనారోగ్యంతో భర్త 4 ఏళ్ల కిందనే చనిపోవడంతో కృష్ణవేణి వ్యవసాయ కూలికి పోక తప్పలేదు. అప్పుడప్పుడు ఉపాధి హామీ పనికి పోతుంది. కొడుకు విజయ్ పెద్దవాడై ఏదైనా ఉద్యోగం చేస్తే తన కష్టాలు కట్టెక్కుతాయని కృష్ణవేణి ఆశ. తమ్ముడు చంద్రశేఖర్కు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పెళ్లి కోసం వారం రోజుల ముందు రమ్మంటే బొమ్మల రామారం వచ్చి అన్ని పనుల్లో పాలు పంచుకుంది. పెళ్లి తర్వాత జరిగిన అవమానం నుండి బయటపడలేకపోతోంది. భువనగిరిలో దిగి మోత్కూరు బస్సెక్కారు తల్లి కొడుకులు. ఆనాటి సంఘటన తలుచుకొని ఆడపడుచు మరదళ్ళు చాలాసేపు బాధపడ్డారు. చివరికి అసలు విషయం చెప్పింది కృష్ణవేణి. నువ్వు నా దగ్గర అప్పుడిన్ని ఇప్పుడిన్ని ఇచ్చి దాచి పెద్ద చేయమన్న 90,000 రూపాయలున్నాయి. మిత్తితోటి అవి 1,10,000 తమ్ముని సాటుకు ఇస్తున్నానని కూడా చెప్పినవు. ఎప్పుడన్నా బుజ్జికి అక్కడికొస్తాయని దాయబెట్టినవు. మన రాకపోకలు ఇక సరిగ్గుండయని అర్థమై ఈ పైసలిచ్చిపోదామని వచ్చిన. మిత్తికి తీసుకున్నోళ్లను ఎంటపడి బతిమలాడి తెచ్చే వరకు నెల దాటింది. తీసుకొని దాసుకో తమ్ముడు రాకముందే అని సంచిలోంచి 2 50,000 నోట్ల కట్టలు, 10,000 చిల్లర లలిత చేతిలో పెట్టింది కృష్ణవేణి. అక్కా అని బోరున ఏడ్చింది లలిత. ఈ గొడవలల్లా నా పైసలకేం తొందరొచ్చిందక్కా అన్నది. ఈ గొడవల మా నాన్న గొడవలుండని. ఒక ఆడమనిషి భర్త చాటున రూపాయి పొదుపు చేసి కూడబెట్టి దాచుకునేది ఏదైనా అవసరానికొస్తాయని. కూరగాయలమ్మి దాచుకున్నవి, పాలమ్మినప్పుడు దాచుకున్నవి, అమ్మవాళ్ళిస్తే దాచుకున్నవని కూడా నాకు చెప్పి మరీ ఇచ్చినవు. చాలా మంది ఆడవాళ్లు ఇలా పొదుపు చేస్తారు. అది వాళ్ల శ్రమ, ప్రేమ కూడా. అవి కూడా భర్త పిల్లల బాగు కోసమే వాడతారు. ఇప్పుడు నీ బిడ్డకు పెళ్లయ్యింది. రాకపోకలప్పుడు, పండగ పబ్బాలప్పుడు అవసరం పడతాయి అని అనునయించింది కృష్ణవేణి. అన్నట్లు ఈ ముచ్చట మనిద్దరి మధ్యనే ఉంటది. నేను తమ్మునికి చెప్పా. వానితోటి ఎట్లుండాలో అట్లనే ఉంటా అన్నది. చంద్రశేఖర్ రోడ్డు మీద నుండి వచ్చాడు. లలిత వంట చేసింది. కృష్ణవేణి భోజనం చేసి ముభావంగానే వెళ్ళిపోయింది. రెండు నెలల తర్వాత చంద్రశేఖర్ ఇంటికి లాయర్ నోటీసులు వచ్చాయి. కృష్ణవేణి తన పిత్రార్జితపు వాటాను అడుగుతూ పంపిన నోటీస్ అది. లలిత, చంద్రశేఖర్ నోటీసు వచ్చాక ఆశ్చర్యపోయారు. ఆడపిల్ల వాటా ఇవ్వకుండా కాంప్రమైజ్ కోసం బుజ్జగించడం ఎలాగా అని ఆలోచనలో పడ్డారు. భూమి పంచాయతీ ఓ కొలిక్కి రాలేదు. వివాదాలు పెరిగినాయి. అక్కా తమ్ముడు తిట్టుకున్నారు. ఆడబిడ్డ మరదలు తిట్టుకున్నారు. దాయబెట్టిన పైసల రహస్యం మాత్రం రహస్యంగానే ఉంచింది కృష్ణవేణి. మొగ్గుని చాటున దాచుకునే పైసల మీద ప్రేమ గుట్టు ప్రతి స్త్రీకి తెలుసు. కృష్ణవేణికి కూడా.